పోతన భాగవతము వామనావతారం. పరీక్షన్ మహారాజు సుఖమహర్షి ఈ విధంగా వామనావతారం గురించి చెప్తూ ఉన్నాడు. అలా వామనుడు అవతరించిన పిమ్మట అనగా తరువాత ఈ మహానుభావుడెట్టింత కాలంబు నొదరమందు నిలిచియుండెననుచో అదితి వెరగు పడియే ఆనంద జయ శబ్దములను కశ్యపుండు ముగిను నుతించే. ఇంతటి మహానుభావుడు ఇంతకాలము నా కడుపులో ఎలా ఉన్నాడా అని వామనుడిని చూసి అదితి ఆశ్చర్యపడింది. ఆనందంతో కూడిన జయ జయ శబ్దాలతో కశ్యపుడు స్వామిని పూని సంస్తుతించాడు అని ఈ పద్యభావము. అటు పిమ్మట వామనుడు ఆయుధాలు అలంకారాలు కలిగిన తన దివ్య రూపాన్ని వదిలిపెట్టి కపట బ్రహ్మచారిగా మారు రూపాన్ని పొందాడు. పొట్టి బాలుడుగా వడుగు చేయదగిన వయస్సు కలవాడుగా అయ్యాడు. ఆ కొడుకుని చూచి అదితి ఆనందంతో మయమరచి పారవస్యమున అని ఈ పద్యభావము. ధన్యవాదము.